హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు గోల్డ్ షాప్కి వెళ్ళానండి. ఇది వచ్చేసి మనకి మామూలుగా షైనింగ్ పౌల్స్ టైపు పింక్ కలర్ అండ్ లైట్ క్రీమ్ కలర్ అండి. రూబీస్ వచ్చేసి 5 స్టెప్స్ అనమాట. ఇదైతే నేను వేసుకున్నది పైన వచ్చి బేబీ పింక్ 3 లైన్స్ వచ్చిందండి. మధ్యలో వచ్చేసి సిల్వర్ కలర్ బీడ్స్ వచ్చాయన్నమాట. తర్వాత మళ్ళీ కింద వచ్చేసి ఆఫ్ వైట్ టైప్ వచ్చింది. మధ్యలో పోల్స్ వచ్చాయి. ఇవి మనకి చూస్తానికైతే పట్టుకుంటే మనకి ఎలా ఉందంటే ఒక మనకి ఇవి ఉంటాయి కదండి స్టోన్స్, ఆకురాయి ఆ టైప్లో ఉందండి. చాలా బాగుందన్నమాట. అంటే ఎప్పటికీ కూడా మనకి షైనింగ్ అనేది తగ్గదు, ఒరిజినల్ అనమాట. చాలా బాగుంది. ఇది వచ్చేసి 25,000 అలా చెప్పారండి. అంటే కాస్ట్ వాటి కాస్ట్ వచ్చేసి ఉంటుందంట. మనం ఈ సిల్వర్ బాల్స్ ప్లేస్లో గోల్డ్ బాల్స్ కూడా వేసుకోవచ్చు. ఇదంటే మనకి ఇంకా పర్మనెంట్గా ఉంటుందని. తర్వాత ఇది వచ్చేసి నోస్ రింగ్స్ అండి. ఇవి చాలా రకాలు ఉన్నాయన్నమాట. నేనైతే నాకు ఎప్పటి నుంచో నోస్ రింగ్ తీసుకోవాలని ఉంది. డైలీ వేసుకోవటానికి సింపుల్గా నార్మల్ తీసుకున్నానండి. మామూలు పోగు టైప్ ఏమో డైమండ్లో తీసుకున్నాను. అంటే స్టార్ వచ్చేసి కింద ఇలా వంపు తిరిగేసి ఉంటుందన్నమాట. చాలా బాగుందండి. అదొకటైతే తీసేసుకున్నాను. అది చూపిస్తాను మీకు. అది నేనేం తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా, ఎందుకంటే దేవుడి దగ్గర అది పెట్టి పూజ చేసి చూపిద్దామనేసి. తర్వాత వచ్చేటప్పుడు అయితే ఇలా కొన్ని అయిపోయినాయండి. నవరత్న ఆయిల్, ఇవి కొంచెం హెడ్ఏక్గా అనిపిస్తే పూసుకోవడానికి ఒక 5 ప్యాకెట్స్. ఇంకా ప్రొవిజన్స్ ఏమో 1st తారీఖు తెచ్చుకుంటా కదా, మధ్యలో అయిపోయినాయి. కంఫర్ట్, పీతాంబరి ఇలాంటివన్నీ తెచ్చుకున్నా. బీరకాయలు అయితే చాలా బాగున్నాయండి. మొక్కజొన్న పొత్తులు, చుక్కకూర, కొత్తిమీర, టమాటా ఇలా కావాల్సినవి ఒక 1 వీక్కి సరిపడా అయితే తెచ్చుకున్నానండి. అన్ని పనులు చేయటం అంటే మళ్ళీ కష్టమవుతుంది కదా. ఇలా కొన్ని ఒక 4-5 డేస్కి తెచ్చుకున్నామనుకోండి, మధ్యలో అయిపోయినవి ఇలా మాకు లోకల్లో దొరికే చోట తీసుకుంటాను. ఇవైతే కొంచెం సేపు ఈ తడంతా ఆరేదాకా ఆరపెట్టేసేసుకొని ఈలోపు చికెన్ తెచ్చానండి. కూరగాయలు తీసుకొచ్చారు, మళ్ళీ చికెన్ వండుతున్నారని. ఆ కూరగాయల షాప్ పక్కనే చికెన్ ఉంటుందండి. కొంచెం ఒక 4 స్టెప్స్ వేస్తే. సరే, నాకెందుకో చాలా రోజులైంది కదా, ఈ నవరాత్రులు ఇవన్నీ వచ్చాయి కదా, నాన్ వెజ్ తినలేదు కదా అనేసి ఒక 1/2 kg అయితే చికెన్ తెచ్చానండి. గబగబా కొంచెం అల్లం, కొత్తిమీర, పచ్చిమిర్చి, తర్వాత వెల్లుల్లిపాయ దంచేసేసి కొంచెం పసుపు, ఆయిల్, సాల్ట్ వేసి ఆవగిచ్చానండి. తర్వాత కొబ్బరి, ఉల్లిపాయ, టమాటా అన్నీ పేస్ట్ పట్టేసేసుకొని ఆ ఆవగిచ్చిన దాంట్లో ఈ పేస్ట్ అయితే యాడ్ చేసేసుకున్నానండి. కూరగాయల కంటే ఈజీగా అయిపోతుందండి ఈ చికెన్ కర్రీ అయితే. చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. ఇలా వేసేసి ఈ వాటర్ ఏమీ యాడ్ చేయనండి. ఇందులో చికెన్లో నుంచి వచ్చిన వాటర్ తోటి ఈ కర్రీ అంతా కుక్ అవుతుందన్నమాట. ఇలా మొత్తం ఈ పేస్ట్ వేసిన తర్వాత అయితే కారం మనకి తగినంత, పచ్చిమిర్చి ఒక 2 వేసాను. కారం దానికి మీరు తగినట్లుగా, స్పైసీనెస్కి తగినట్లుగా వేసుకోండి. ఇలా కారం వేసుకున్న తర్వాత బాగా ఉడుకు పట్టేసి దగ్గరికి వచ్చుద్దండి. మనకి ముక్క అనేది బాగా ఉడుకుతుంది అనమాట. గ్రేవీ కూడా చిక్కబడుతుంది. ఆ చిక్కబడే టైంలో గరం మసాలా, ఈరోజైతే కొత్తిమీర తీసుకున్న ఎవరెస్ట్ గరం మసాలా 5 రూపీస్ ప్యాకెట్ కొన్నానండి. సరే, చికెన్ దాంట్లో తీసుకుందామని ఇవి కొంటున్నాను కదా, పీతాంబరి, కంఫర్ట్ అవి అక్కడ ఉంటే ఒక 2 ప్యాకెట్లు తీసుకున్నాను. సరే, నేను ఇంట్లో గరం మసాలా అయితే తయారు చేస్తాను కదా, సరే ఇది చూద్దాంలే కొంచెం టేస్ట్ అని
ఎప్పుడు ఆచి అది తీసుకుంటాను. ఈసారి అయితే ఎవరెస్ట్ తీసుకున్నాను. నేను తర్వాత వచ్చి ఇవి అంతా కుకింగ్ అది చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి ఇలా బ్యూటీషియన్ని పిలిచానండి. తిని వచ్చేసి రాధా అనమాట, బాగా చేస్తుంది మా కాలనీలో. ఇంటికి వచ్చి చేస్తుందండి చక్కగా. ఇలా మొత్తం అయితే హెయిర్ కట్ చేయించుకున్నాను, ఐబ్రోస్ చేయించుకున్నాను, ఫేషియల్ అది నేనే చేస్తానండి. అది ఎలా చేసుకుంటాననేది నేను నెక్స్ట్ ఒక వీడియో అయితే ఫేషియల్ వరకు చూపిస్తాను. యూ షేప్ కట్ చేయమన్నాను. నాకేంటో యూ షేప్ లాగా అనిపించలేదు, కానీ ఏదో ఈ క్లిప్ పెట్టినప్పుడు స్టెప్ కటింగ్ లాగా అనిపించింది. ఇంకా డ్రయర్ అది కూడా ఏం తేలేదు, మర్చిపోయి వచ్చానన్నది. సరే మన ఇంట్లో డ్రయర్ అవన్నీ పెట్టేసేసి ఒకసారి ఇలా మొత్తం దువ్వి అడ్జస్ట్ చేసిన తర్వాత ఫోటో వీడియో అది తీసుకుంటున్నాను, ఒకసారి చూసుకుంటున్నాను. ఈ విధంగా అయితే హెయిర్ కట్ మొత్తం అయితే చేయించుకున్నానండి. ఇది అయిపోయిన తర్వాత ఒకసారి అయితే స్నానం అది చేసేసుకొని ఇంక నా పూజ అవన్నీ స్టార్ట్ చేసేసుకుందాం అనుకున్నాను. సరే కొంచెం నిదానంగా, అంటే టైము అది ఉంది కదా చాలా. తను వెళ్ళేసరికి 4 అలా అయిపోయింది. ఇంకా ఒక 2 hours ఉంది కదా దీపారాధనకి, అది ఈవినింగ్ అనేసి హెన్నా పెట్టుకున్నానండి. తర్వాత వచ్చేసి ఈరోజు దోసల పిండి అది అయిపోయిందని మనకి మినపప్పు 1 గ్లాస్కి 2 గ్లాసుల క్వాంటిటీలో బియ్యం అయితే నానబెట్టాను. మనకి దోశలు బాగా క్రిస్పీగా, కడుపు నొప్పి ఇవి రాకుండా ఉండాలంటే ఈ చిట్కా బాగుంటుందండి. 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు. మనకి క్వాంటిటీ పెరిగే కొద్దీ పెంచుకోవాలి. 1 అరసాల మినప్పప్పుకి 2 అరసాల బియ్యము. ఆ క్వాంటిటీకి అయితే 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మెంతులు సరిపోతుందండి. ఈ విధంగా అయితే నానబెట్టేసుకొని అన్నీ సర్దేసేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.